అందరికీ నమస్కారం. ఈరోజు రెవెన్యూ ఎంప్లాయీస్ అమరావతి జాయింట్ యాక్షన్ ఆర్గనైజేషన్ తరఫున విఆర్ఏల మమ్మల్ని గుర్తించి మాకు ఈ కార్యక్రమంలో గుర్తింపు ఇచ్చి మమ్మల్ని కూడా పాల్గొనాలని చెప్పినందుకు వీళ్ళందరికీ ముందుగా మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం. దయచేసి ప్రభుత్వం ఒకటే గుర్తించాలి. దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి దాదాపు 45,000 మంది నుంచి ఈరోజు విఆర్ఏలుగా అంటే అప్పటి తలారులుగా బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు గ్రౌండ్ లెవెల్లో అంటే అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు ప్రతి ఒక్క ప్రభుత్వ పథకాన్ని చేరవేసేది ఎవరంటే విఆర్ఏలు మాత్రమే. అంటే అటు ఎంఆర్ఓ గారు కానీ అటు ఆర్ఐ గారు కానీ ఏ రిపోర్ట్ ఉన్నా ఏ ఎంక్వైరీ ఉన్నా ప్రతిదీ గ్రామంలో ఉన్నటువంటి విఆర్ఏలు మాత్రమే అడిగి గ్రౌండ్ రిపోర్ట్ మాత్రం తీసుకుంటారు. కాకపోతే మా కుటుంబాలు గత బ్రిటిష్ కాలం నుంచి చాలా తక్కువ వేతనంతో గౌరవ వేతనంతో ఈరోజు బతకడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వాలు అన్నీ కూడా మమ్మల్ని గమనించాలి. మేము చేసే పనికి కనీసం ఈరోజు కూలి పని చేసుకునే వ్యక్తికి కూడా 500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కేవలం మాకు 10,500 రూపాయలు జీతం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వంలో ఉన్నట్టు పెద్దలు మేము ఒకటే వేడుకుంటున్నాం. అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మేము మధ్యలో ఉన్న వారధులం కాబట్టి మా యొక్క కుటుంబ సమస్యలని మా యొక్క బాధలను మీరు గమనించి మా యొక్క జీతాలను పెంచి అదేవిధంగా మేము PSKలు అడుగుతున్నాం. PSKలు అనే కారణం ఏంటంటే గతంలో లాస్ట్ ఇయర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళకి తెలంగాణలో ఉన్న వీఆర్ఎల్కు వాళ్ళకు ఎడ్యుకేషన్ బట్టి వాళ్ళకు PSKలు చేయడం జరిగింది. కాబట్టి నారా లోకేష్ గారు ఎలక్షన్ ముందు మీరు పత్తికొండలో ఒక వీఆర్ఎల్తో ముఖాముఖి మీటింగ్ ఏర్పాటు చేసినారు. అప్పుడు మేము మా బాధలన్నీ మీకు విన్నవించుకున్నాం. సార్ గారు నారా లోకేష్ గారు మంత్రి గారు ఏం చెప్పినారంటే మీ బాధలు మాకు తెలుసు. గతంలో మా చంద్రబాబు నాయుడు గారు మా నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ జీతాలు 6,000 నుంచి 10,500 చేసిన ఘనత మాదే అన్నారు. కాబట్టి మేము కూడా దయచేసి మీరు మా బాధలను అర్థం చేసుకొని PSKలు చేయాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాము. అదేవిధంగా ఒకవేళ మీరు చేయని పక్షంలో మేము మా యొక్క విధులని వదులుకొని ఎన్ని సంవత్సరాలైనా కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 29,000 వీఆర్ఏలను అందరికీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే మా కుటుంబాలు దయచేసి రోడ్డు మీద పడుతున్నాయి సార్. మాకు వచ్చే 10,500 జీతాన్ని మేము ఎటు గడపలేకుంటున్నాం. దయచేసి కూలి మనుషులు కాకుండా మమ్మల్ని కూడా గవర్నమెంట్ ఉద్యోగులు మీరు గుర్తించి బయట 10 మందిలో కూడా మమ్మల్ని మీకు ఉద్యోగం ఉంది మీకెందుకు మీరు ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగులు ఉంటున్నారు. కాకపోతే చెప్పుకోవడానికి మాత్రమే మేము ఉద్యోగస్తులం కానీ బ్రతకడానికి మాత్రం మేము ఉద్యోగస్తులం కాదు సార్. దయచేసి మా మీద ప్రేమని కల్పించి మీరు అదేవిధంగా వీఆర్ఓల సమస్యలను అదేవిధంగా ప్రతి ఒక్క గవర్నమెంట్ ఉద్యోగస్తుల సమస్యలను మీరు తీరుస్తారని చెప్పేసి ఒక ఆశతో మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. దయచేసి మా మీద ప్రేమని మీరు చూపండి సార్. భవిష్యత్తులో మీ ప్రభుత్వంలో ఏదైతే ఉద్యోగస్తులకు మీరు చేసే న్యాయాన్ని బట్టి మేము కూడా ముందుకు పోయే అవకాశం ఉంటుంది సార్. దయచేసి వీఆర్ఓల తరఫున మిమ్మల్ని చేతులైతే నమస్కరిస్తున్నాం సార్. మా జీవితాలు రోడ్ల మీద పడుతున్నాయి సార్. ప్లీజ్ సార్ దయచేసి అర్థం చేసుకోండి సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏపీ వీఆర్ఎస్ ఆంధ్ర అమరావతి ఆర్గనైజేషన్ తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్.